ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయాల్సినటువంటి 20,000 రూపాయలలో మొదటి విడతకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పథకం కింద ఇటు మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు, అటు 5,000 రూపాయలు, మొత్తం ఏదైతే 7,000 రూపాయల చొప్పున డబ్బులనైతే మొదటి విడత డబ్బులనైతే పంపిణీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు పోయిన విడతలో జమ చేసినట్లు విధంగానే ఇక ఈసారి కూడా అదే రైతుల ఖాతాలలో ఈ డబ్బులనైతే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఎప్పటి నుంచి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బుల్ని మొదటి విడత 7,000 రూపాయలని విడుదల చేయనున్నారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక అదేవిధంగా మనకి ఏదైతే కొత్తగా పట్టాదారు పాస్బుక్లు పొందినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మీకు కూడా రైతు భరోసా అంటే పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే మీరు కొన్ని అప్డేట్స్ అనేది చేసుకోవాల్సిందిగా అయితే ప్రభుత్వం అయితే తెలిపింది. మీరు ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు అనేది మొదటి విడత కింద 7,000 రూపాయలు అయితే జమ అవుతాయి. లేకపోతే మీకైతే డబ్బులు అనేది జమ కావు. సో ఎవరెవరు ఏం చేయాలి, ఎటువంటి రైతులకు, ఏ జిల్లాల రైతులకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు, రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ఒకేసారి మీ ఖాతాలలో జమ అవుతాయా, లేదంటే వేరువేరుగా ఈసారి డబ్బులను పంపిణీ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే నేనైతే తెలియడానికైతే ప్రయత్నిస్తాను. అంతకంటే ముందు మనకి ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రైతులకు, కౌలు రైతులకు కూడా కొన్ని శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది మన కుటుంబ ప్రభుత్వం. ఇక అవ్వెంట కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అయితే స్పష్టంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అసలుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మీకైతే అడుగుతున్నాను. ఇక మనమైతే లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ నెల 20వ తారీఖు నుంచి మనకి అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు, పీఎం కిసాన్ 23వ విడతకు సంబంధించినటువంటి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల నిధులను అయితే విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 50 నుంచి 48 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ డబ్బులనైతే విడుదల చేసేందుకు నిధుల్ని సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఏదైతే అచ్చెన్నాయుడు గారు కూడా, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఈ నిధులను అయితే సేకరించాలని మనకైతే ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త అర్హతల జాబితాను కూడా సిద్ధం చేయాలని లేఖలు అయితే రాయడం అయితే జరిగిందంట. ఇక మనకి దాదాపు వచ్చేసి 20 నుంచి 15 రోజులలో అఫీషియల్ డేట్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి కౌలు రైతులకు, ఇటు మనకి ఏదైతే వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద, పీఎం కిసాన్ పథకం కింద మొత్తం 7,000 రూపాయల నిధులను అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల రైతులకైతే అర్హత సాధించినటువంటి పెట్టుబడుల సాయంకి ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క రైతుకైతే ఈ నిధులు అనేది రైతుల ఖాతాలలో కేటాయించబోతున్నట్లు అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక మనకైతే ఈకేఎస్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకున్నటువంటి ప్రతి ఒక్కరు రైతులు కూడా ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే మీ ఖాతాలలో డబ్బులు అనేవి జమ అవుతాయని తెలపడం అయితే జరిగింది మంత్రి ఏదైతే అచ్చెన్నాయుడు గారు. ఇక ఈరోజు నా కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.